హాయ్! హలో! వెల్కమ్ టు హైమ తెలుగు వ్లాగర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈ మధ్య నేనైతే వ్లాగ్స్ ఏం పెట్టలేదు. అండ్ షూట్ కూడా చేయలేదు. అసలు ఫుల్ బిజీగా ఉన్నాను. అందుకే వ్లాగ్స్ ఏం పెట్టలేకపోతున్నాను. ఈ వీడియోస్ అన్నీ కూడా నేను సమ్మర్ హాలిడేస్‌కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా! అప్పుడు షూట్ చేసినటివన్నమాట. అంటే సమ్మర్ హాలిడేస్‌లో అచ్యుత బర్త్‌డే వస్తుంది. అప్పుడు మేము అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. సో, అక్కడ తన బర్త్‌డే సెలబ్రేట్ చేశాము. చాలా అంటే చాలా సింపుల్‌గా అయితే బర్త్‌డే సెలబ్రేట్ చేశాము. అండ్ మెయిన్ మేము గ్రాండ్‌గా చేయాలి అనుకున్నా గానీ మాకంత టైం లేదు. అండ్ మెయిన్ మేము ముందు గూడా అనుకోలేదనమాట. గ్రాండ్‌గా చేయాలి అన్నట్టు. అమ్మ వాళ్ళ ఇంటికి పేరుకే వెళ్ళాం గానీ అట్‌లీస్ట్ ఒక హాఫ్ డే కూడా నేను లేను అమ్మ వాళ్ళ ఇంట్లో. ఫుల్లు నేను, మా హస్బెండు వేరే బయట పని మీద తిరుగుతూనే ఉన్నాము. అస్సలు నాకే అనిపిచ్చింది. అరే! అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా కానీ కనీసం ఒక హాఫ్ డే కూడా ఇంట్లో లేనే అన్న ఫీలింగ్ అనిపించిందనమాట. పిల్లలిద్దరిని అమ్మకొదిలేసి మేమిద్దరం మా పని మీద బయటికి వెళ్తున్నామనమాట. అంత బిజీగా ఉన్నాము. ఆ బిజీ టైంలోనే అచ్యుత బర్త్‌డే వచ్చింది. సో, అందువల్ల ఇంక మేము గ్రాండ్‌గా బర్త్‌డే సెలబ్రేట్ చేయాలి అన్న అంత ఇది లేదనమాట. బట్ ఉన్న టైంలోనే చాలా సింపుల్‌గా బర్త్‌డే అయితే సెలబ్రేట్ చేశాము. అసలు ఆ బర్త్‌డే డ్రెస్ కానీ, ఆ కేక్ కానీ అప్పటికప్పుడు వెళ్ళి తీసుకొనొచ్చాము. అంటే ఆఫ్టర్‌నూను ఇంకా బర్త్‌డే రోజు వెళ్ళామనమాట అనంతపురానికి. ఇంక వెళ్ళి ఆ డ్రెస్ తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకా కేక్ తీసుకొనొచ్చాము. కేక్ కూడా మేము ముందేం ఆర్డర్ ఇవ్వలేదు. జస్ట్ ఇంకా ఆల్రెడీ ముందే చేసి పెట్టుంటారు కదా! అందులో ఒకటి సెలెక్ట్ చేసుకొని తీసుకొనొచ్చాము. పింకే ఎందుకు అంటే, ఎందుకో తను 2 డేస్ నుంచి అచ్యుత నాకు పింక్ కలర్ కేక్ కావాలి, పింక్ కలర్ కేక్ కావాలి అంటుంది. అందుకే ఇంకా పింక్ కలర్ కేక్ తీసుకొనొచ్చాము. అండ్ ఇంకా చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని వాళ్ళని కూడా ఏమీ పిలవలేదు. జస్ట్ ఉన్న మెంబర్స్‌తోనే సింపుల్‌గా బర్త్‌డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా అంటే చాలా బిజీగా ఉన్నాము. మోస్ట్‌లీ నెక్స్ట్ వ్లాగ్‌లో ఎందుకంత బిజీగా ఉన్నాము, ఏంటి రీజన్ ఏంటి, ఇవన్నీ నేను షేర్ చేసుకుంటాను. కేక్ కటింగ్ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా కేకు, చిప్స్ అవన్నీ ఇంకా తీసుకొని వెళ్ళి చుట్టుపక్కల ఉంటారు కదా! ఇంకా వాళ్ళందరికీ ఇచ్చొచ్చామనమాట. అంతేనండి. చాలా అంటే చాలా సింపుల్‌గా, చాలా హ్యాపీగా ఉన్న టైంలో చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఈ ఇయర్ ఎందుకో తెలీదు పిల్లలిద్దరి బర్త్‌డే కానీ, నా బర్త్‌డే కానీ, మా హస్బెండ్‌ది కానీ చాలా సింపుల్‌గా చేసేసుకున్నాము. మ్యారేజ్ డే ఒక్కటే మేము ట్రిప్‌కి వెళ్ళాము. అంటే మేము ఎక్కువగా ఏదైనా ఇలా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు ట్రిప్స్‌కి వెళ్ళడానికే ట్రై చేస్తాము. అంటే ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడం కంటే ఏదైనా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయడం, సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టమనమాట మాకు. అవి మెమరీగా ఉండిపోతాయి. సో, అందుకని మేము ఎక్కువ బయటికి వెళ్ళడానికే ట్రై చేస్తాము స్పెషల్ డేస్ ఉన్నప్పుడు. బట్ ఈ ఇయర్ మాత్రం అస్సలు కుదరలేదు. అన్నీ ఇంట్లోనో, అమ్మ వాళ్ళ ఇంట్లోనో, అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే అయిపోయాయన్నమాట. అంతేనండి. ఈ వ్లాగ్‌నైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్.